టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బైరెక్ రాజీనామా చేశారు. వారంలో 3 ఎంపీలు రాజీనామా చేశారు. అటు కాంగ్రెస్ తో మమత చర్చలు కొనసాగుతున్నాయి. టీఎంసీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. అటు బీజేపీలో చేరడంపై రెబల్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రైట్, టీఎంసీలో కొనసాగుతున్న విలీనం చేయాలని కాంగ్రెస్ కూడా ప్రతిపాదన చేస్తోంది. మరోవైపు ఎంపీలు ఒకరికొకరు రిజైన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని భారీ షాక్ తగిలింది. కేవలం వారం వ్యవధిలోనే 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో టీఎంసీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని మనకు అర్థమవుతోంది. ఈ రోజు అలీపూర్ ద్వారకు చెందినటువంటి గిరిజన నేత రాజ్యసభ ఎంపీ ప్రకాష్ బైరెక్ తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ తర్వాతే టీఎంసీలో అసమ్మతి జ్వాలలు అయితే ఒకసారిగా బగ్గుమన్నాయి. పార్లమెంటరీ వింగ్ లో కూడా తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. జూన్ 8వ తేదీన, ఈ నెల 8వ తేదీన పార్టీలో అత్యంత సీనియర్ నేత అయినటువంటి శుకేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తూ మొదట షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నిన్న సుష్మితా దేవ్ కూడా గుడ్ బై చెప్పారు. మాజీ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చినటువంటి మహిళా ఎంపీ సుష్మితా దేవ్ రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణకు తన రాజీనామా సమర్పించారు. అనంతరం ఆమె అస్సాం సీఎం హేమంత్ బిశ్వా శర్మను కూడా కలవడం సంచలనం రేపింది. ఇక ఈ రోజు ప్రకాష్ బైరెక్ రాజీనామా చేశారు. ఉత్తర బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి కీలక గిరిజన నేత, టీ గార్డెన్ కార్మిక నేత అయినటువంటి ప్రకాష్ బైరెక్ తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ వరుస రాజీనామాలు అయితే కేవలం యాదృచ్ఛికం కావనే చెప్పొచ్చు. దీని వెనుక పార్టీని కుదిపేస్తున్నటువంటి బలమైనటువంటి అంతర్గత కారణాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే టీఎంసీకి చెందినటువంటి 20 మందికి పైగా లోక్సభ, రాజ్యసభ ఇద్దరు కలిసి 20 మందికి పైగా ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ లో తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని వారు డిమాండ్ చేసే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది పార్టీలో పెద్ద చీలికనే సూచిస్తుంది. అయితే పార్టీలో అంతర్గత పోర్ అయితే నడుస్తుంది. పాతరం నేతలకు, అదేవిధంగా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని యువతరానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సీనియర్ల ప్రాధాన్యత తగ్గటం, అదేవిధంగా టికెట్ల కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఈ అసమ్మతికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ లో తృణమూల్ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోవడం, తర్వాత బీజేపీ పుంజుకోవడం వల్ల పార్టీ భవిష్యత్తుపై కూడా నేతల్లో అభద్రతా భావం మొదలై ఇక అందరూ కూడా బీజేపీ బాట పడుతున్నారు. రాజీనామా చేసిన నేతలంతా కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్తున్నారు. సుష్మితా దేవ్ నిన్న అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ ని కలవటమే దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రకాష్ బైరెక్ రాజీనామాతో ఉత్తర బెంగాల్లో టీఎంసీ గిరిజన ఓట్ బ్యాంక్ అయితే కుప్పగూలే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఈ 3 ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ బలం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 13 మంది ఎంపీలు ఉన్నారు. రాజీనామా ముందు టీఎంసీ బలం 13, ప్రస్తుతం రాజీనామాల తర్వాత 10కి పడిపోయింది. వీళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ ఖాళీ అయినటువంటి స్థానాలకు బై ఎలక్షన్స్ కన్నా జరిగితే టీఎంసీ ఖాతాలకు రావటమే ఖాయం. కాబట్టి ఇది బీజేపీకి ఆయోజిత వరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేసే అవకాశం ఉంది. సో ఈ ముసలు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక కింద మీరు చెప్పినట్లు కాంగ్రెస్ లో తృణమూల్ విలీనంకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయంటే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ టీఎంసీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందన్నది చూడాల్సింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.